ప్రభుత్వం ఇచ్చింది ఏడాదికో 50,000 వచ్చింది. అతను సాఫీగా సాగిపోయింది. ఎందుకు పై ఖర్చులు ఇవన్నీ దీంతో వెళ్ళిపోయినాయి. బట్టలు కొనాలా, లేకపోతే పిల్లాడికి ఏదైనా సైకిల్ కొని పెట్టాలా, ఇట్లాంటివి వెళ్ళిపోయినాయి. అదే ఇప్పుడు వచ్చేటప్పటికి అతని దాని మీదనే ఆధారపడి ఉన్నప్పుడు, ఇది రానప్పుడు అతనికి కనుక అతని సంపాదన ఈ 10,000 నుంచి 15,000కో 20,000కో వెళ్ళిపోయింది అనుకోండి, ప్రాబ్లం లేదు. అవును. అలా కాకుండా అతని సంపాదన అంతే ఉండి ఇది రానప్పుడు వ్యతిరేకత వస్తుంది. ఇది లేబర్కి ఎక్కువ అవుతుంది సమస్య. రెండోది వచ్చే సంపాదనలో మద్యానికి ఎక్కువ వెళ్ళిపోతుంది అనుకోండి, ఇంట్లో నెగిటివ్ వస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే జగన్ టైంలో మహిళా సాధికారత లభించింది. చంద్రబాబు గారు మహిళా సాధికారత గురించి మాట్లాడుతుంటారు, కరెక్ట్. మహిళా సాధికారత ఆయన తీసుకొచ్చినటువంటి డ్వాక్రా గ్రూపుల సిస్టమ్ కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా చేస్తే సక్సెస్ఫుల్ గా అమలు చేసింది ఆంధ్రప్రదేశ్. 1,000,000 గ్రూపులు, 1,000,000 మంది సభ్యులుగా ఉన్నారు, 1,000,000 మంది. దానివల్ల ఏమైంది, మహిళలు ఒక స్వయం సమృద్ధి సాధించారు. నిదానం అంటే ఓ రకంగా ఒకప్పుడు ఇళ్లలో మగవాళ్ళు ఇస్తే తప్పించి దేనికి సాధ్యం కాని స్టేజ్ నుంచి అవసరమైతే మగాడికి మందుకు ఇంత డబ్బులు ఇచ్చే స్థితికి మహిళ వచ్చింది. లేబర్ ఎస్పెషల్లీ ఆడవాళ్ళు కూలి పనికి వెళ్ళి తీసుకొచ్చి ఇవ్వడం కాకుండా ఈ డ్వాక్రాలు, ఈ సిస్టమ్ వల్ల కొంత సోర్స్ ఆఫ్ ఇన్కమ్ వాళ్ళ